నమస్తే. జై భీమ్. మూక్ ప్రజాగళం పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. తిరువూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కేవీజీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ అండ్ కెమికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీజీవి సత్యనారాయణ మాట్లాడుతూ నీటిలో ఉద్దేశం ఉంటుంది. మధ్యకాలంలో నార్కోటిక్స్ డ్రగ్స్ మీద వాటి మీద తర్వాత కొంచెం డిఫరెంట్ అల్ట్రాసెట్ నైట్రోసన్ డిఫరెంట్ ట్యాబ్లెట్స్పై విషయం గురించి అటువంటి డ్రగ్స్ ఎలా అమ్మాలి, ఎవరికి అమ్మకూడదు అనే విషయాల పట్ల జరిగే పరిణామాలు దృష్టిలో పెట్టుకుని అందరికీ తెలియజేయమని చెప్పారు. అందరికీ మీకు అందరూ కూడా మీ రిటర్న్ ఆన్ టైం మీ అందరికీ కూడా నోటీస్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీరు అందరూ కూడా దానికి కౌంటర్గా ఇచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చారు. సో రికార్డుగా మీరు అటువంటి డ్రగ్స్ అమ్మినా, నిషేధ వస్తువులు ఎవరికైనా ఇచ్చినా, లేదంటే పరిమితి తెచ్చి ఇచ్చినా, ఎవరికమ్మా తెలియకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చినా రికార్డుగా మనం దాంట్లో మనం దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మన నందిగామలో నైట్రోసన్ ట్యాబ్లెట్స్ ఫీలో కూడా 10 రూపాయలు ఉంటే తెలంగాణ నుంచి ఒక్కొక్కరు 300 కొనుక్కున్నారు డ్రగ్స్. ఆ ట్యాబ్లెట్ దాని మీద షాప్ నేను సీజ్ చేశాను. ఐడియా ఉందో లేదో. డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా అదే పనిలో ఉన్నారు. ఎక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు రావాలి, ఆయన నందిగామలో అక్కడ ఉన్నారని చెప్పేసి దానికి రాలేదు, మీటింగ్కి రాలేదు. ఆయన కూడా ఇన్వైట్ చేసాం. కొన్ని టెక్నికల్ టర్మ్స్, రెగ్యులేటరీ యాక్టివిటీస్, ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ మీకు ఏదైనా టెక్నికల్గా చేసుకుంటాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయండి మొత్తం వస్తారండి. మనం 1 month సెలవులో కూడా వెళ్తాం తెలిసింది. సో మీకు చెప్పేది ఏంటంటే